ఒక బాణల్లో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు, 1 ఎండుమిర్చి వేసి సన్నటి సెగ పైన రెడ్ కలర్ వచ్చే వరకు దోరగా వేయించుకుందాం. ఆయిల్ అసలు వేయకుండా దోరగా వేయించుకుందాం. ఇవి వేగాక వీటిని ఒక మిక్సీ బౌల్లో తీసి పెట్టేసుకొని అదే బాణల్లో 4 టమాటాలని సన్న ముక్కలుగా కట్ చేసి వేసేద్దాం. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు వేసి 4 స్పూన్ల ఆయిల్ వేసేయాలి. వీటిని ఒకసారి అట్లా కలిపి మూత పెట్టేసి టమాటాలని మగ్గనిద్దాం. టమాటాలు మాడకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తబడ్డదాకా మగ్గనిద్దాం. టమాటాలు బాగా మగ్గిన తర్వాత వీటిని ఒక అరగంట సేపు చల్లారనిచ్చేద్దాం. టమాటాలు చల్లారాక మిక్సీ బౌల్లో కొంచెం ఇంగువ, 1 స్పూను ఉప్పు వేసేసి ఫస్ట్ వీటిని తిరగమాతని మిక్సీ పట్టేసుకుందాం. ఇందులో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసి వీటిని మిక్సీ పట్టుకుందాం. చివరిగా టమాటా ముక్కలు వేసి మిక్సీ పట్టుకున్నామంటే అన్నీ బాగా కలిసి పచ్చడి బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లో తీసి పెట్టుకొని తిరగమాత బాణట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, శనగబెడలు తిరగమాత వేసి అవి వేగాక స్టవ్ ఆపేసి కరివేపాకు కూడా వేసి తిరగమాతని టమాటా పచ్చడిలో వేసేద్దాం. ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి బాగా కలిపామంటే మనకు టమాటా పచ్చడి రెడీ. ఈ పచ్చడి అన్నంలోకి బాగుంటుంది, దోశల్లో కూడా చాలా బాగుంటుంది.